అల్లు అర్జున్ గారు వైసీపీకి సపోర్ట్ చేశాడు కదా ఎలక్షన్ టైంలో, అంటే వాళ్ళ ఫ్రెండ్ కి, వైసీపీ లీడర్ ఒక ఫ్రెండ్ కి. దాని వల్ల ఇప్పుడు వాళ్ళ కుటుంబాల మధ్య గొడవ జరుగుతుంది అని అంటున్నారు. దానిపైన మీ ఒపీనియన్ ఏంటి? అంటే అది మనం బయట నుంచి చూస్తే అట్లా అనుకోవచ్చు, కానీ వాళ్ళు ఎప్పటికీ ఒకటే ఫ్యామిలీ. అతను పర్సనల్ గా అతని ఫ్రెండ్ కి సపోర్ట్ చేశాడు. అతని టైం కుదరక ట్విట్టర్ లో పవన్ కళ్యాణ్ కూడా మెసేజ్ చేశాడు ఆల్ ది బెస్ట్ అని. సో మనం దాని గురించి ఎక్కువ మాట్లాడకపోతే బెటర్, ఎందుకంటే బయట వాళ్ళం. కానీ బయట కిరాక్ కార్తి లాంటి వాళ్ళు అల్లు అర్జున్ ది తప్పు 100% అనుకుంటూ సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు. అంటే అల్లు అర్జున్ బ్యాడ్ గా పోర్ట్రేట్ చేస్తున్నారు. దానిపైన మీ ఒపీనియన్ ఏంటంటే? డిఫరెంట్ పర్స్పెక్టివ్ ఉంటుంది, ఒక్కొక్కరు ఒక్కొక్కరు ఆర్పీ అట్లా ఆలోచించింది కావచ్చు, లేదు. బట్ మన ఒపీనియన్ ఏంటంటే వాళ్ళందరూ ఒకటే ఫ్యామిలీ, ఎప్పటికీ కలిసే ఉంటాం. మెగా ఫ్యాన్స్ యాక్సెప్ట్ చేస్తారా ఇప్పుడు అల్లు అర్జున్ ఇలా డెఫినెట్లీ వెళ్ళడం ద్వారా? బట్ పర్సనల్ ఒపీనియన్, ఎవరి ఒపీనియన్ వాళ్ళు. కానీ ఇప్పుడు అల్లు అర్జున్ అనే వ్యక్తి ఈ రోజు ఈ స్థాయిలో ఉన్నాడంటే ఎంతో కొంత మెగాస్టార్ గారి బ్యాకప్ అనేది ఉంది. సో అలాంటప్పుడు వాళ్ళ తమ్మునికి అపోజిట్ గా వెళ్ళడం ఎంతవరకు కరెక్ట్? ఫ్యామిలీ వల్ల మెగా చిరంజీవి కూడా లాభం పొందింది వాళ్ళ తాత వల్ల. సో ఈ మెగాస్టార్ పేరు వల్ల కూడా అల్లు అర్జున్ ఫ్యామిలీ ఇద్దరికి ఒక క్లాస్ ఎట్లా కొడతామో, రెండు చేతులు ఎట్లా అవుతామో, వాళ్ళ ఫ్యామిలీకి వీళ్ళకంతా సపోర్ట్ అవసరం ఉంది, వీళ్ళ ఫ్యామిలీ వాళ్ళ ఇద్దరు తోడుండి ఎదిగారు. పరిచయం చేసింది అల్లు అరవింద్. తెలంగాణలో కేటీఆర్ గారిని సీఎం గా చూసే అవకాశం ప్రజెంట్ అయితే యాక్చువల్ గా ఇప్పుడు గెలిచేది ఉంటే 100% కేటీఆర్ సీఎం అయ్యేటోడు. అంటే కేటీఆర్ ని సీఎం చేసి కేసీఆర్ పైనకి వెళ్దామని అనుకున్నాడు. బట్ అది వర్కౌట్ కాలేదు. వీ క్యాన్ ఎక్స్పెక్ట్ ఇన్ ఫ్యూచర్. ఓకే, ఏపీలో పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం ఇచ్చారు కదా, ఆయన దానికి ఎంతవరకు న్యాయం చేయొచ్చని మీరు అనుకుంటున్నారు? 100% అతనికి ప్రజలకి మంచి చేయాలనే కోరికతో వచ్చాడు. సో ఆ పదవిని సక్రమంగా ఉపయోగించుకుంటారని నేను అనుకుంటున్నాను.